ఒరే నీకు పిల్లలు ఎట్ట పుడతారా? అంటే నాకు పుట్టకూడదా? వాళ్ళకే పుట్టాలా? ఇప్పుడు నిన్ను ఒరే అనాలా ఒసే అనాలా? వాడుకున్నోడికి వాడుకున్నంత. డాక్టరా ఇవాళ అయిపోయావు. నేను అరే వాడి సంగతి ఎందుకు చూడరా? వాడికి ఏదో పండు కావాలంటారా? ఏదైనా తెచ్చిరా. వాడి కడుపులో కాయ కావాలంట. నీకు కాయ కావాలండి. మా డాక్టర్ కరెక్ట్, నేను కాదు డాక్టర్ కరెక్ట్. నీ దగ్గర విషయం లేదని తెలిసిలేడు. ఆయనే 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 నా కాడ వెళ్ళదు కానీ నీకు కాయ కావాలి. నీ కడుపులో కాయ కావాలి అంతే కదా? కావాలి. ఒక కాయ అంటే తీసుకురారా. ఏం కాయ సార్? నాకు ఆ కాయ కాదు, నాకు పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టాలంటారు. వీడికి ఎట్ట పుడతారా? ఇంకో పని చేద్దాం. వీడు అమ్మాయి కాదు అబ్బాయి. టార్చర్ పెట్టేస్తున్నాడు రా ఈ సంగతి. ఒకరే ఒక కాయ రా, వాడు కడుపులో వేసి పోదాం. ఏంటి నువ్వే ఇంత అందంగా ఉన్నావంటే ఇంక మీ నాన్న ఇంకెంత అందంగా ఉంటాడు? సార్ కాయలన్నీ అయిపోయాయండి సార్. ఎవరు తిన్నారా? ఏమో సార్, అది తెలియదు. ఇంటికి అమ్మగారికి పంపుకున్నాను. అవి కూడా అయిపోయినాయా? అది ఇందాక మీ అమ్మగారికి పంపావా? ఏంటి నా కాడ విషయం ఉందా లేదా? ఉంది. నువ్వు రేపు రా చెప్తాం. కాదు, నాకు ఇప్పుడే చెప్పండి. ఇప్పుడు కావాలంటే రావయ్యా, 10 నెలలు ఆగాల. నాకు చెకప్ చేయండి. నాకు టెన్షన్గా ఉంది. అడు తిరుగు. అన్ని దింపమ్మా కింద. సార్ నాకు ఫోన్ వచ్చింది సార్. నీకు ఇప్పుడే వస్తాయి రా, అది నా ఫోన్ రా. సార్ హలో అమ్మా, ఇట్లాంటివన్నీ సరే వస్తున్నాను. నా కాడ విషయం లేదు. నా కాడ విషయం లేదు. ఇచ్చి ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, త్వరగా రావచ్చు కదా. పెద్ద వచ్చేవాళ్ళగా స్వాతి 10 గంటలకే వస్తాను రాని చెప్పడం దేనికో. ఇప్పుడు టైం 11 అవుతుంది, ఇంకా రాలేదు. అసలు నిద్ర లేచాడంటావా? సర్లే, అయినా వాళ్ళ ఇంట్లో గడియారం పనిచేస్తుందో లేదో. పోనీ కొంతసేపు చూద్దాం. అంత మాత్రం కనిపెట్టలేనా? ప్రియుడు అంటున్నావు, ఎంత దాకా ప్రేమించావేంటి? ఎంత ప్రేమించను అయ్యగారికి తెలీదా? బా తెలుసు గాని ఒక్కసారి నీ నోటితో చెప్తే విందామని. చిపో బాబు, నాకు ఒక్కసారి చెప్పాలా? చెప్పలేనంతే. అలా కుదరదు, చెప్పాల్సిందే. సరే, అవన్నీ తర్వాత మాట్లాడదాం కానీ ముందు ఎగ్జామ్స్ ఎలా రాసావు చెప్పు. ఫస్ట్ క్లాస్ కానీ రాకపోతే ఇంకా నేను చదవటం అనవసరం స్వాతి. అయితే అయ్యగారు ఎగ్జామ్ బాగా రాశారనమాట. అవును స్వాతి, నువ్వు ఎలా రాసావు? పర్లేదులే, బాగానే రాశాను. అయితే మరలో అమ్మాయి గారిని ఇంజనీర్ గారు అని పిలవాలన్నమాట. మరి అయ్యగారు ఏమవుతారు? మాకు జాబ్ ఎవరు ఇస్తారు స్వాతి? మీకంటే ఫ్యాక్టరీ ఉంది, ప్రాబ్లం లేదు. మేము కాలూరికి ఎలా తిరిగితే గానీ మాకు జాబ్ రాదు స్వాతి. ప్రశాంత్, ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? అంటే నేను బయటదనేగా నీ ఉద్దేశం? అలా అనగా స్వాతి, నీకైతే త్వరగా జాబ్ వస్తుంది, మాకైతే కొంచెం టైం పడుతుంది అర్థం. చూడు ప్రశాంత్, ఇంకెలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. నిన్ను మా ఊరు తీసుకెళ్ళి మా నాన్నగారికి పరిచయం చేసి మా ఫ్యాక్టరీలోనే ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. అంతకన్నా నాకేం కావాలి స్వాతి? అంటే నేను ముందు నువ్వు, తర్వాతే జాబు. సరే, ఇలా కబుర్లు చెప్పడం ఏమనుందా, లేక సినిమా షికారులు తీసుకెళ్తావా? ఏం సినిమాకి వెళ్దాం? తెలుగు సినిమాకి వెళ్దాం. నేను అంటుంది తెలుగా ఇంగ్లీష్ అనా కాదు, సినిమా పేరు. టైటానిక్ వెళ్దామా? చూసాం కదా, మళ్ళీ చూద్దాం. అయితే ఈవినింగ్ షోకి వెళ్దామా? ఈవినింగ్ షోనా? అయితే ఇంకా చాలా టైం ఉంది, అప్పటిదాకా ఏం
ఏం చేద్దాం? అప్పుడు ఎవరికి ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? ప్రశాంత్, ఏ ఆడదానికైనా మంచి మనసున్న భర్త, అర్థం చేసుకునేవాడు రావాలని కోరుకుంటుంది. అలాంటి లక్షణం ఉన్నవాడు నాకు భర్తగా వచ్చినందుకు ఇంకా ఆడపిల్లకి ఇంకేం కావాలి చెప్పు? ఏం అవసరం లేదా? ఇంకేం కావాలి? వద్దు, మంచి మనసుతో పాటు మంచి వయసు కూడా ఉండాలి. చూడు ప్రశాంత్, ప్రేమకి కులమతాలు అవసరం లేదు, భాషా భేదాలు అవసరం లేదు, వయసుతో అస్సలు సంబంధం లేదు, తెలుసా? స్వాతి, ప్రేమ గురించి ఇంత బాగా చెప్తున్నావు. లవ్ లో PhD చేసే ఆలోచనలు ఉన్నావా? లేదు ప్రశాంత్, ఈ లోకంలో నాకంటూ లేనిది ఏమీ లేదు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న నాకు తండ్రి అన్నీ అయి పెంచి పెద్ద చేశాడు. తల్లి మమకారాన్ని పొందలేని నేను చాలా దురదృష్టవంతురాన్ని. అందుకే ప్రశాంత్, నీ ప్రేమను కోరుకుంటున్నాను. స్వాతి, నేనేదో సరదాగా లవ్లో PhD చేస్తున్నాను కానీ ప్రేమకు నీ మనసులో ఇంత గొప్ప స్థానం ఉందని ఊహించలేకపోయాను స్వాతి. ప్రశాంత్, మన ప్రేమ ప్రేమగా మిగలకుండా పెళ్లి దాకా నడవాలని నా ఆశ. 7 సంవత్సరాలు లేకపోయినా మన ప్రేమను ఎవరూ ఆపలేరు స్వాతి. నువ్వు మల్లెతీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోవే బాగా. నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ. అడ్డు చెప్పిన ఆగడే బావా పెట్టుకోరని పూలనావా. సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోవే బాగా. నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. పెదాలకు చేరెను పెళ్లికి చెందిన సందడి నీ ముద్దులాగా. వయస్సులకు సేవ సంతములాడిన కోరిక సన్నాయిలాగా. రుచిల్చిన చెక్కిళ్లలో రచిల్చిన చేరాతలే. వరించిన వారాలలో స్ఫురించెను శుభలేఖలై. మనసే మను వాడుకున్న నువ్వు మల్లెతీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోవే బాగా. నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. ముఖాలకు వేసిన ముచ్చిక సిగ్గుల లేఖలు రారమ్మనేగా. సుఖాలుగా మారిన ఇద్దరి ఒత్తిడి ప్రేమలు ఈ మధ్యనేగా. కథే ఇక మారిందిలే గదే ఒకటవుతుందిలే. కలిసిన కాలాలలో కలే నిజమైందిలే. తొడివే కడి చేసుకున్న నువ్వు మల్లెతీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోవే బాగా. నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ. అడ్డు చెప్పిన ఆగడే బావా పెట్టుకోరని పూలనావా. సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోవే బాగా. నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా
చేసిన పని గుర్తొచ్చి అమ్మాయి గారి సిగ్గుకి అదన్నమాట కారణం. సర్లే ఇప్పటికే చాలా ఆసిపోయింది, పద వెళ్దాం. అమ్మాయి గారి దర్శనం ఎప్పుడు? తమరి గారు పెళ్లి చేసుకుంటే ఎప్పుడు నీ దగ్గరే ఉంటాగా. ఇది దేనికైనా పెద్ద సమయం సందర్భం కావాలి స్వాతి. మహాశయ, నీ వేదాంతాలు పక్కన పెట్టు. కనీసం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ అన్న తిందాం పద ప్లీజ్. కార్మికుల ఐక్యత, కార్మికుల అన్యాయాన్ని, కార్మికుల అన్యాయాన్ని. కార్మికులారా, ఈ రోజు మన మేడే అంటే ఈ రోజు మన పండగ రోజు. మన పండగ రోజు అంటే మన డిమాండ్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి 6 నెలలు అయింది, కానీ ఇంతవరకు ఏ సమాధానం లేదు. దానికి మీరు ఏమంటారు? మిస్టర్ తిలక్, ఏమిటి మీరు చేస్తున్న న్యూసెన్స్? మిస్టర్ దినేష్, పేదవాడు ఆకలితో అల్లాడిపోతుంటే మీకు న్యూసెన్స్గా ఉందా? పని చేసేవాడికి తిండి దొరకట్లేదు, అలాంటిది మీరు పని పాట మానేసుకొని ఇలా సమ్మెలో లాకౌట్లు అంటా కూర్చుంటే మీకు ఎవడు ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. మిస్టర్ దినేష్, ఒక్కసారి నీ గతం గురించి ఏమిటో తెలుసుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అవును సార్, అవును, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను, కానీ నా ఫ్యాక్టరీలో యజమానానికి పనికిరాదు. నేనేంటో నా గత చరిత్ర ఏంటో అనవసరం. ప్రస్తుతం నేనేంటో నా క్యాడర్ ఏంటో తెలుసుకొని మాట్లాడు. మిస్టర్ దినేష్, నువ్వేమిటో నీ క్యారెక్టర్ ఏమిటో నాకు అనవసరం. నాకు కావాల్సింది పని. హ, ఏమిటి మీకు కావాల్సింది? పని చెప్పాను. నీకు తెలీదు? తెలీదు. తెలియపోతే నేను చెబుతా విను. నీకు ఆ కాగితాలు ఇచ్చి 6 నెలలు అయింది. మీ మేనేజర్ 6 నెలల నుంచి ఏ సమాధానం లేదు. దానికి నువ్వేమంటావు? కొత్తగా చెప్పడానికి ఏముంది? మన ఎండి గారు ఫారెన్ వెళ్ళి ఉన్నారు. రాగానే ఆయనతో చర్చించి మీ సమస్యలు తీర్చే బాధ్యత నాది. నీలాంటి వాళ్ళు ఎంతో మంది మాటలు చెబుతాడు. నీ మాటలు వినడానికి మేమైనా విరుడు పూగులం కాదు. మాకు కావాల్సింది పని. మాటలతో కాలయాపన చేసేవాడనా నీ ఉద్దేశం? మిస్టర్ మిస్టర్, నీ మాటలు మాకు అనవసరం. నీకు చేత అయితే మాకు పని చేసి పెట్టు. ఇంతకీ పని ప్రారంభిస్తారా లేదా? నో నో నో. ఎంతో మంది వచ్చినా సరే మా జీతాలు బోనసులు ఇచ్చే వరకు ఈ పని చేసే సమస్య లేదు. మీకు 1 వారం టైం ఇస్తున్నాను, తెలుసుకోండి ఏం చేస్తారు. నో, మీలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చినా సరే భయపడే సమస్య లేదు. నో నో ఎంట్రింగ్. ఏం చేస్తే ఈ తలనొప్పి తగ్గిద్దో ఏంటో. ఎన్నెన్నో టెన్షన్లో, బీపీలు షుగరులు, ధర్నాలు, గొడవలు, యుద్ధాలు, వీటన్నిటి మధ్య ఓ ఆడపిల్ల ముఖము చూస్తే, ఆ అందమైన కళ్ళు చూస్తే, మరి నవ్వు చూస్తే, ఆ నడక చూస్తే, శాంతి, మన శాంతి, శాంతి. అందుకే చూపించండి, చూపించండి, నన్నాన దాచుకోకండి, చూపించండి. గుండె దడదడగోలా, ఏమిటో ఈ లీలా, ఎంతమంది అమ్మాయిలో లాలా, నిద్ర చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా, తెల్లవార్లు మీకోసం మేం తప్పించాలా. ఏ మ్యాంగల్సే మా ఏంజల్సే, మేమంతా మీ ఫ్యాన్సే. నడుమో గిడుమో తృణమో పనమో ఏదో ఒకటే కొంచెం చూపించండి, చూపించండి,
మీ అంద చందాలు దాచుకోకండి శోభించండి శోభించండి ఈ లోకం మొత్తం మార్చివేయండి శోభించండి అందమైన అమ్మాయి అంటే ఆక్సిజన్ లాంటిదే అందకుండా పోతుంటే మా ఊపిరే ఆడదే మీరిట్ట నవ్వితే యుద్ధాలిక జరగవే మీరో చూపుకే దాసోహం లోకమే మీరు సీతాకోగా సిలకలే ముదిరు పోవిసుకు అలకు కొలుకు ఏదో వాటే మీరెన్ని కలర్ఫుల్ డ్రెస్లు వేసినా మంచి షేప్ లో లేకుంటే మాత్రం కుదరదు జిమ్కెళ్ళి వర్కౌట్లే చెయ్యండి శోభించండి శోభించండి మీ అంద చంద